ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపా కనికరము సమాధానం జాలి దయ వాత్సల్యత కలిగిన ప్రియ ప్రభువా, నమ్మకమైన సాక్షి, మృతుల్లోని లేచున్న ఆది సంబోధుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మార్పు లేని మార్పు చెందిన దేవుడవు, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని శ్రేష్టమైన నామం స్తోత్రములు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఆరాధిస్తున్నాం. గతించిన కాలం మీరు ఎక్కడ నెలలో కాచి కాపాని కృపకై స్తోత్రములు ప్రభు. మరి సాయంకాలం సంఘ ప్రార్థన కూడిక కానీ పరిశుద్ధ సన్నిధిలో కూడి చేరి రాగలకు మీరు ఇచ్చినటువంటి తరుణం అవకాశాన్ని బట్టి స్తోత్రములు. చేరి రాగలిగిన వారిని బట్టి మీకు స్తోత్రములు. మేలుపాట్లను వారు నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాం. పాడే పాట ద్వారా వర్తమానం ద్వారా మమ్మల్ని దర్శించండి. కొంత సమయం భారంతో వేదనతో ప్రార్థించడానికి సహాయం చేయండి. ఆశాశక్తి అనుగ్రహించండి. శత్రువు యొక్క కుతంత్రముల నుండి తప్పించము ప్రభా. ఈ లోక సంబంధమైనటువంటి విపత్తుల నుండి తప్పించము. నామా జీవితాలు దాగినటువంటి ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి దారిద్ర్యతను తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ యందు ముద్రించమనేటువంటి అనుభవం, మీరు అక్కడ కొరకై సిద్ధపరచమనేటువంటి అనుభవం మాకు దయచేయండి. 22 నా నామమున ఎక్కడ కూడి ఎందరో వారి మధ్యలో ఉండాలని సెలవిచ్చిన దేవుడు కనుక మీరు మా మధ్యలో ఉన్నారని నమ్మి స్తుతిస్తూ ఆరాధిస్తూ మా యొక్క సమయంలో మీ దయగలాస్తులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి గత పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వార్డు సంఖ్య 586, పాత పుస్తకాలు 718. కలిసి గట్టిగా వాడుకుంటాం. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి. కృపాలుండగు యేసు ప్రభువ కృపను చూపి రక్షించుమయా. కృపాలుండగు యేసు ప్రభువ కృపను చూపి రక్షించుమయా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. చేసియున్నాము నేరములెన్నో చేసి
చేసియున్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి మోసములలో పడి ఉన్నాము. యేసు ప్రభు జయము నిమ్ము. మోసములలో పడి ఉన్నాము. యేసు ప్రభు జయము నిమ్ము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు, లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు, నీ కట్టడలను మరచితిమి. కట్టుము మమ్ము నీ వాక్యముచే. నీ కట్టడలను మరచితిమి. కట్టుము మమ్ము నీ వాక్యముచే. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. నిస్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్. నిస్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్. శాశ్వతమైన ప్రేమతో నింపు. విశ్వాసులు స్థిరపడి నడువా. శాశ్వతమైన ప్రేమతో నింపు. విశ్వాసులు స్థిరపడి నడువా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి. మహిమా పూర్ణుడా యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. మహిమా పూర్ణుడా యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. ముందుకు ముందుకు జరగదు. ముందుకు రండి. సాపలేసి అంటే వెనక్కి వచ్చిన వాళ్ళు కింద కూర్చుంటున్నారు. ముందుకు ముందుకు లేచినట్టు దయచేసి. కొత్తగా తెచ్చుకుంటారు ప్రతిసారి. ప్రభు స్తోత్రములు.
సాయంకాలం ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థించేదానికి ముందు పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని వాక్యములో నుంచి లూకా సువార్త 4వ అధ్యాయం లూకా సువార్త 4వ అధ్యాయం 38, 39 వచనములు కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 4వ అధ్యాయం 38, 39 వచనములు కలిసి చదువుకుంటాం. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకున్నది. ఆయన ఆమె చెంత నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు. ప్రేమించారు, ఆయుష్ పొడిగించారు. ఈ రాత్రి సంఘ ప్రార్థన కూడికలో భాగంగా నీ సన్నిధిని మేము కలిగి ఉండే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. చేరొచ్చిన వారిని బట్టి వందనాలు. పాట ద్వారా మీ నామాన్ని కీర్తించడానికి ఇచ్చిన తరుణం కొరకే స్తోత్రములు. ఈ సమయంలో చదివిన పరిశుద్ధ లేఖనాలను మీరు మా కొరకు ఆశీర్వదించండి, విరిచి వడ్డించండి, మాతో మాట్లాడండి. మీ మెల్లని మధుర స్వరం వినిపించండి. కొంత సమయం భారముతో వేదనతో ప్రార్థించడానికి సహాయం చేయండి. ప్రార్థనా శక్తి మా జీవితాల్లో ప్రభు కార్యసాధకం చేయబడడానికి సహాయం చేయండి. సమయమనక అసమయమనక మీ సన్నిధిని కొనియాడే వారముగా, దేవా మీ సన్నిధిలో నిలిచే వారముగా, దీనులముగా మొరపెట్టుకునే వారముగా ప్రభు మమ్మల్ని సిద్ధం చేయమని ప్రాధేయపడుతున్నాం. కృప చూపించండి. ఇదిగా మా ముందున్నటువంటి బాధ్యతలు, పనులు, విస్తారములు, శక్తికి మించినటువంటి ప్రభు మరి పనులున్నాయి. మరి వాటన్నింటిలో కూడా మీ కృపను మాకు అనుగ్రహించి మీ కనికరము చేత నడిపించబడడానికి సహాయం చేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తే యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగం లూకా సువార్త 4వ అధ్యాయం 38, 39 వచనములలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సీమోన్ ఇంటిలోనికి వెళ్ళెను. ఎవరి సీమోను? పేతురు ఇంటిలోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ పేతురు గారి అత్తగారు తీవ్రమైన జ్వరంతో ఉందంట. అప్పటికి ఎన్ని రోజుల నుంచి పీడించబడుతుందో, ఎన్ని రోజుల నుంచి మూలుగుతుందో, బాధపడుతూ ఉందో. ప్రభు యొక్క సమయంలో ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళంతా కూడా మనవి చేసుకున్నారు. వెంటనే యేసు ప్రభువారు ఆయన ఆమె చెంత నిలబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగెను. దయచేసి ఇక్కడ గమనించండి. యేసు ప్రభు ఆ ఇంటిలోనికి రాకముందు ఆ ఇంటిలో ఏముంది? జ్వరం, రోగం, వేదన. ఇప్పుడు రోగం కలిగినటువంటి జీవితంలో ఏమీ ఉన్నా కూడా నిష్ప్రయోజనం, ఏమాత్రం కూడా క్షేమం ఉండదు, ఏమాత్రం కూడా అక్కడ సంతోషము కనిపించదు. మంచి ఆహారం అక్కడ ఉండుగాక, మంచి వస్తువులు ఉండుగాక, ఇంటి నిండా అనేకమైనవి కలిగి ఉండుగాక, కానీ అక్కడ సంతోషము ఏమాత్రం కూడా లేదు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ ఇంటిలోనికి వచ్చేటప్పుడు కల్లా ఆ ఇంట్లో ఆమె రోగము తొలగించబడింది. ఆమె లేచి పరిచర్య చేస్తుంది. పిల్లల దగ్గర గమనించండి. ఇప్పుడు యేసయ్య ఆ ఇంట్లోకి వచ్చేసరికి ఆ ఇంట్లో అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఆ ఇంట్లోకి వస్తే విలువ ఉంటుందా? ఘనత ఉంటుందా? పరిచర్య ఉందా? సంతోషం ఉంటుందా? ఏది ఉండదు. మూడుబారినటువంటి విధానంలో ఆ ఇల్లు ఉంటుంది. యేసు ప్రభువు చెప్తున్నారు, నేను పాపులను పిలవవచ్చును కానీ
నీతిమంతులను పిలవరాలేదు. కనుక రోగగ్రస్తులకే వైద్యుడు అక్కర కలిగి ఉన్నాడు. ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కరలేదు. ఈరోజు కొన్నిసార్లు దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా అనేకమైనటువంటి రోగములు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఇరుకుల గుండా ప్రభు తీసుకొని పోవడానికి గల కారణం ఏంటి? మనం ప్రభువును బాగుగా ఎరగాలి, బాగుగా తెలుసుకోవాలి, బాగుగా ఆయన మహిమపరచాలి, బాగుగా ఆయనకు పరిచయం చేయాలి. వినండి, ఈరోజు చాలా మంది ఉంటున్నారు, యేసుని అడ్డం పెట్టుకుని బ్రతుకుతారు. వారికి రోగం వస్తే దేవుడు స్వస్థపరచాలి, వారికి బాధలు వస్తే దేవుడు తొలగించాలి, వారి ప్రతి కష్టంలో దేవుడు ఆదుకోవాలి. కానీ వారు దేవుణ్ణి ఎక్కడ కూడా మహిమపరిచే దాఖలాలు కనిపించవు. వారు ఎక్కడ కూడా దేవుని పరిచయంలో వాడబడే దాఖలాలు కనిపించవు. వారికి ఆరోగ్యం దేని కొరకంటే వారి పనుల్లో, అవి మంచి పనులా, చెడ్డ పనులా, దైవికమైనటువంటి పనులా, లోక సంబంధమైన పనులా, దేవుణ్ణి సంతోషపరిచే పనులా, లోక సంబంధమైనటువంటి మనుషులను సంతోషపరిచే పనులా? ఏం లేదు. ఆరోగ్యం దేని కొరకు? లోక సంబంధమైన కార్యకలాపాల్లో బాగుగా వేగంగా పరిగెత్తడానికి. ప్రభు నాకు ఆరోగ్యం కలిగిస్తే నేను పరిగెడతాను. దేనికోసం? పిల్లరా, కనుకనే దేవుడు కొన్నిసార్లు ఆ గ్రహింపు, ఆ వివేచన మనకు రావడం కోసమే కొన్ని రకాల బలహీనతలు మన జీవితంలో అనుమతిస్తాడు. ఈ బలహీనతల్లో ఆయన బలాన్ని పొందుకొని ఆయన పరిచయం చేయాలి. ఈ బలాన్ని ఆయన కొరకు ఉపయోగించాలి. గతంలో కూడా ఎన్నోసార్లు చెప్తాను, ఎంతోమంది అంగహీనులు, అంగవైకల్యం కలిగిన వారు దేవుని సేవలో బాగుగా వాడబడుతున్నారు. మూగవారు సేవ చేస్తున్నారు, గుడ్డివారు సేవ చేస్తున్నారు, కాళ్ళు లేకుండా కుంటికుండా ఉండేవారు సేవ చేస్తున్నారు. అనేక రకాల లోపాలు కలిగిన వారు సేవ చేస్తుంటే ఈరోజు అన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళు దేశదిమ్మర్లై తిరుగుతున్నారు. కనుక ప్రియులారా, ఇక్కడ గమనించండి, విశ్వాసులుగా దేవుని పిల్లగా మనం చేయబడినప్పటికీ కూడా అనేక రకాల ప్రతికూలమైన పరిస్థితులు దేని కొరకు దేవుడు అనుమతిస్తున్నాడంటే నువ్వు పరిచర్యను ఎరగాలి, దేవుని సన్నిధిలో నీ బాధ్యత ఏంటో ఎరగాలి, దేవుని పనిలో నీ పరిచర్య అక్కర్ను గుర్తించాలి. దేవుని మందిరంలో నువ్వు ఏ పని చేయకుండా చేతులు బిగించుకుంటే ఆ చేతులు అంతే బిగించుకొని పోతాయి. దేవుని విషయాల్లో పరిగెత్తుకునే విధానంలో నీకు లేకపోతే నీ కాళ్ళు అంతే బిగించుకొని పోతాయి. దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి నోరు తెరవకపోతే నీ నోరు ఆవుతూనే పట్టకపోతుంది. అది వాస్తవం. ఎందుకంటే దేవుడు నోరు ఇచ్చింది దేనికి? చేతులు ఇచ్చింది దేనికి? కాళ్ళు ఇచ్చింది దేనికి? అవయవాలు ఇచ్చింది దేనికి? నీకు ఆరోగ్యం ఇచ్చింది దేనికి? ప్రియులారా, ఈనాడు ఎందుకు విశ్వాసులు అనేక రకాల బలహీనతలు గుండా పోతున్నారంటే వారు ప్రభు అక్కర్ను గుర్తించట్లా. ఇది గమనించండి. మొదటిగా ఆ ఇంట్లో తీవ్రమైన జ్వరం. చెప్పండి, ఏముంది? మామూలు జ్వరం కాదని అక్కడ గట్టి నోరు తెరవండి గట్టిగా. ఏ జ్వరం అంట? తీవ్రమైన జ్వరం. రెండవది ఆయన ఎంతో మనవి చేసుకునేది అంటే రెండవది ప్రార్థన వచ్చింది. రోగం ద్వారా ఏమొచ్చింది అక్కడ? గట్టిగా చెప్పండి, రోగం ద్వారా ఏమొచ్చింది? ప్రార్థన. ఈనాడు దేవుడు మన జీవితంలో అనేక రకాల రోగాలు ఇవ్వడానికి కారణం ఏంటి? ప్రార్థన చేయాలి. మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి, మోకాళ్ళ మీదకి రావాలి, ప్రభు సన్నిధిలో మొరపెట్టేటువంటి అనుభవం ఉండాలి. మూడోది ఆ ఇంట్లో విడుదల. అక్కడ రాకున్న మాట ఏంటంటే అది ఆమెను విడిచేను. చెప్పండి, ఏమొచ్చింది అక్కడ? విడుదల. చెప్పండి, ఏమొచ్చింది అక్కడ? విడుదల వచ్చేసింది, విమోచన. కనుక ముందు తీవ్ర జ్వరం, రెండవది ప్రార్థన, మూడవది విడుదల, నాలుగవది పరిచర్య. పరిచర్య పరిచర్య చేస్తుంది. ఇప్పుడు పరిచర్యకు రూముగా చేయబడింది. ఈ పరిచర్య అనుభవం నీకు వచ్చేంత వరకు కూడా నీ జీవితంలో, నీ శరీరంలో ఉన్నటువంటి అక్షీణత పోదు, నీ శరీరంలో అనారోగ్యం పోదు.
ఈరోజు తలనొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అని ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు ఈ ఊరు పరిగెడుతున్నారు తప్పితే దేవుని సన్నిధిలో నా అక్కరేంటని గుర్తించి ఆ అక్కర కోసం పనిచేస్తే నీకు ఏది ఉన్నాడు? ఒకవేళ ఒక బాధ, ఒక బలహీనత నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా దేవుడి కృప నీకు అందుతుంది. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడని దైవజనుడు చెప్పినట్లుగా నీ బలహీనతలో ఆయన కృపను అధికం చేస్తాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచుతాడు. ఎప్పటికప్పుడు నిన్ను బలోపేతం చేస్తాడు. కనుక ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిందంటే తీవ్ర జ్వరము, రెండోది ప్రార్థన, మూడోది విడుదల, నాలుగోది పరిచర్య, ఉపచారం, పరిచర్య వచ్చేసింది. దేవుని వాక్యాలు మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 107వ కీర్తనలు 107 6వ వచనం. కీర్తనలు 107 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. 7 వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దయచేసి గమనించండి, ఇక్కడ వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదల్లో ఆయన విడిపించాడు, చక్రత్రోను నడిపించాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మొదట కష్టకాలం, చివర కృతజ్ఞతల కాలం, స్తుతి ఆరాధన సమయం. ప్రియులారా, దేవుణ్ణి మహిమపరిచే అనుభవం మనకి రావాలంటే కొన్నిసార్లు దేవుడి రోగగ్రస్తమైన కుటుంబపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తీసుకొని పోతాడు. సమస్య రాకపోతే మనం మాట వినం, సమస్య రాకపోతే ఆయనకు విధేయత చూపించాం, సమస్య రాకపోతే ఆయన సన్నిధిని వెతకం, సమస్య రాకపోతే అసలు మెలకువ మనకు రాదు. నిద్రలో నుండి కడుపు నిండా తిండి, కని నిండా నిద్ర, చేతి నిండా లోక సంబంధమైన పనులు, బిజీ బిజీ. ఎప్పుడు నీకు దేవుని సన్నిధి గుర్తుకొస్తుందంటే కష్టకాలం, బాధాకాలంలో. కనుక వారు కష్టం ఎప్పుడైతే వచ్చింది, ఇప్పుడు ఏం నేర్చుకున్నారు? మొరపెట్టేది నేర్చుకున్నారు. వారు ఎప్పుడైతే మొరపెడుతున్నారో వెంటనే ఆయన విడిపిస్తున్నారు. ఆయన ఎప్పుడైతే విడిపిస్తున్నారో ఆయన వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నారు. కనుక 13వ వచనంలో మనం చూస్తే కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. 15వ వచనంలో చూస్తే వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. 19వ వచనంలో చూస్తే కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. 21వ వచనంలో చూస్తే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. తర్వాత గమనించినట్లయితే 28వ వచనంలో శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. 31వ వచనంలో చూస్తే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కనుక ప్రియ విశ్వాసి, ప్రియ సోదరుడా, సోదరి, ఈ రాత్రికాల సమయంలో నువ్వు నోరు తెరవాలి, నోరు విప్పాలి. కొంతమంది మందిరానికి వస్తారు కానీ ఎందుకు వస్తారో కూడా తెలియదు. వాళ్ళు కనపరుచుకోవడానికి వస్తున్నారా, మనుషులు చూడడానికి వస్తున్నారా? ప్రార్థన చేయాలి, నోరు తెరవాలి. లోక సంబంధమైన వాటిలో మాట్లాడడానికి నోరు వస్తుంది, అనవసరమైన అపవిత్రమైన చెడ్డవాటికి నోరు వస్తుంది. కానీ ప్రార్థనకి ఎందుకు నోరు రావడం లేదు? ఇంకో విధంగా చెప్పాలంటే ప్రార్థన చేయలేకపోతున్నామంటే పాపం మనలో గూడు కట్టుకుంటుంది అనమాట. ఒక దైవజనుడు చెప్పాడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడని. కనుక ప్రార్థన కొరకే కుతూహలత, ప్రార్థన కొరకే ఆరాటం, భారం, 2 మాటలతో ప్రభుత్వంలో ప్రార్థించడం, ఇది నేర్చుకోవాలి. కనుక ఎన్ని రకాల సమస్యలకైనా అలవాటు పడతారు కానీ నోరు తెరిచి ప్రార్థించడానికి అలవాటు పడలే.
లేదు. ఎంత సమయం ప్రార్థన చేస్తారో కూడా తెలియదు. ప్రార్థనకు ఒక సమయం ఉండదు, ప్రార్థనకు ఒక సందర్భం ఉండదు, ప్రార్థనకు ఒక భారం ఉండదు. లేచామా, పండుకున్నామా, తిన్నామా, వండుకున్నామా, కడుక్కున్నామా, తుడుచుకున్నామా, ఇవే ఇంకా పరిగెత్తామా. కనుక ప్రియులారా, దైవికమైన బాధ్యత మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భారం పెరుగుతుంది. కనుక ఈ భారం మన మీద పెట్టాలని, ఈ భారం మనకు తెలియపరచాలని దేవుడు కొన్ని రకాల సమస్యలను మన జీవితంలో అనుమతిస్తాడు. కష్టకాలం, అది ఎటువంటి కష్టమైన కావచ్చు. అయితే ఆ కష్టకాలంలో మొరపెట్టేది, ప్రార్థించేది, విలపించేది, రోధించేది నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తప్పనిసరిగా దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. అది వాస్తవం. నువ్వు ఎలాంటి దుస్థితిలో, ఎలాంటి స్థితిలో చేసినా కూడా ఆయన నీకు సమీపముగా వస్తారు. యెహోవా వారిని విడిపించెను, వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 50వ కీర్తన 15వ వచనంలో కూడా రాయబడింది, ఆపత్కాలమున నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలం నన్ను గురించి మొరపెట్టు. ఏ ఆపద వచ్చినా లోక సంబంధమైన విధానంలో పరిగెడుతున్నావు తప్పితే ప్రభుత్వంలో మోకరించేది రాదే, ప్రభుత్వంలో గోజాడేది రాదే. ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అదే బ్రతుక, అదే జీవితమా? ఈ రాత్రికాల సమయంలో పేతురు అతను స్వస్థపరిచిన దేవుడు, పేతురు అతను లేవనెత్తిన దేవుడు మనం ఉన్నటువంటి ఏ పరిస్థితుల నుంచి ఆయన లేవనెత్తగలడు, బాగు చేయగలడు, ఆరోగ్యం ఇవ్వగలడు. ఆయన స్వస్థత ఇవ్వాలంటే శీఘ్రముగా ఇస్తారంట. నేను నిన్ను శీఘ్రముగా స్వస్థపరిచెదను. కనుక మన జీవితంలో ఏ స్వస్థత అయినా సరే, అది అనారోగ్యానికైనా, ఆర్థిక సమస్యలైనా, కుటుంబ పరిస్థితులైనా, ఏ పరిస్థితులైనా ఆయన స్వస్థతను ఇవ్వగలడు. అయితే ప్రార్థన కొరకై నడుము కట్టుకోవాలి, మోకాళ్ళ మీదకి రావాలి, భారమతో వేదనతో ప్రార్థించాలి. ఎప్పుడైతే ఈ అనుభవం మనం కలిగి ఉంటామో మన ప్రతి ప్రార్థన ఆయన వింటాడు, మనకు సమీపముగా ఉంటాడు. ఆ రీతిగా ప్రభువుకు మనం అప్పగించుకుందాం, ప్రభువుకు ప్రతిష్ఠించుకుందాం. వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితంలో ప్రతి లోపాన్ని సరిచేసుకొని యథార్థ హృదయంతో ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. దయచేసి మోకాళ్ళ మీదకి రండి.